హైదరాబాద్ని ముంచెత్తింది వాన 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. పంజాగుట్ట ఖైరతాబాద్ రూట్లో వాహనాలు నిలిచిపోయాయి. లక్డీకాపూల్ అసెంబ్లీ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షపు నీరు నిలిచిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడం చూస్తున్నాం. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. పంజాగుట్ట జూబ్లీ హిల్స్ రూట్లో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్లో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు ఇక చెప్పనలవి కాదు. చాలా చోట్ల చౌరస్తాల దగ్గర మెయిన్గా ప్రధాన కూడల్లో ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనం ఇక్కడ బాక్సులు చూస్తున్నాం. అక్కడ ఏరియా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ ఏరియాలో ఎక్కడైనా సరే ఇదే సిచ్యువేషన్. ఇక ట్రాఫిక్ ఇప్పుడు వర్షం తగ్గింది, కానీ ప్రజల కష్టాలు మాత్రం తగ్గలేదు. ఎందుకంటే మెల్లగా కదులుతున్నాయి వెహికల్స్. ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్ళే టైంలు కాబట్టి కొన్ని గంటలు పట్టాల్సిందే వాళ్ళు ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలంటే. బట్ ఎంత టైం అయినా పర్లేదు, సేఫ్గా ఇంటికి వెళ్తే చాలరు దేవుడా అని అందరూ అనుకుంటున్నారు. సో కొన్ని చోట్ల ఇంకా మూవింగ్ ట్రాఫిక్ ఉంది, మెల్లగానే వెళ్తున్నారు. కానీ కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లోనూ లేకపోతే రోడ్ల మీద వర్షపు నీరు అలాగే నిలిచిపోయింది, వరద నీరు అలాగే ఉంది. సో దాన్ని ముందు జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది అండ్ ట్రాఫిక్ సిబ్బంది కష్టపడి ముందు క్లియర్ చేస్తున్నారు. ఆ తర్వాత వెహికల్స్ని మెల్లగా అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్క రూట్లోంచి వచ్చే వాహనాల్ని అక్కడికక్కడే ఆపేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ జామ్ భారీగా పెరిగిపోతుంది. వన్ వేకి అనుమతిస్తున్నారు. ఒక రూట్ నుంచి ముందు ఒకరిని పంపించిన తర్వాత మళ్ళీ ఆపిన వాళ్ళని మళ్ళీ పంపిస్తున్నారు. ఈ క్రమంలో అలా ఆగుతూ ముందుకెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఐకియా దగ్గర కావచ్చు, ఖైరతాబాద్ దగ్గర కావచ్చు, లేకపోతే బంజారా హిల్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే మెయిన్ ఏరియాస్లో ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చిన వర్షం 2 గంటల సేపు దంచి కొట్టింది.